ఈరోజు నేను దేవుడు నా జీవితంలో చేసిన మేలు గురించి మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే దేవుడు నాకు చిన్న వయసులోనే గవర్నమెంట్ జాబ్ దయచేశాడు. నన్ను ఫస్ట్ ఒక విలేజ్లో పోస్ట్ మాస్టర్గా దేవుడు నాకు జాబ్ దయచేశాడు. అయితే నేను ఒక 2.5 years చేస్తూ దేవునికి ఇలా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దేవ నాకు ఈ జాబ్ కంటే మంచిది నాకు దయచేయనేసి రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు నాకు ఒక 2.5 years తర్వాత 2023వ సంవత్సరంలో ఇక్కడ కడపలో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లోనే ఇక్కడ ప్రాసెస్ సర్వర్గా నాకు జాబ్ దయచేశాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 1.5 year జాబ్ చేస్తూ మళ్ళీ ప్రేయర్ చేస్తున్నాను. దేవుడా నాకు ఈ డ్యూటీస్ ఇవి టైమింగ్స్ ఇవన్నీ నాకు నచ్చడం లేదు, నాకు ఇంకా కొంచెం బెటర్ జాబ్ దయచేసి ప్రేయర్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఒక 2 years తర్వాత ఈ సంవత్సరం 2027 మార్చ్ నెలాఖరు ఆ టైంలో రిజిగ్నేషన్కి అప్లై చేసేసి వెళ్ళాను. అప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జి కూడా వద్దని చెప్పారు. ఉన్నది వదిలేసేసి రాణి కోసం ఎందుకు అలా అనేసి కూడా ముందే చెప్పారు, డిస్ట్రిక్ట్ జడ్జి కూడా చెప్పారు. అయితే నేను మనసులో ఏమనుకున్నానంటే దేవుడు నాకు ఎందుకు తోడుగా ఉంటాడనేసి నేను నమ్మకంతోనే దేవుడు ఖచ్చితంగా నాకు తప్పకుండా వేరే కూడా ఇస్తాడన్న నమ్మకంతో నేను అయినా కానీ ధైర్యంగా రిజిగ్నేషన్ చేసేసి వేరే వాళ్ళకి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అయితే దేవుడి దేవలో మళ్ళీ ఇంకొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంటారు, ఇక్కడ మళ్ళీ కోర్టులోనే వదిలారు. అయితే నేను అప్లై చేసి దేవుని మీద భారం వేసి ఖచ్చితంగా ఇంకొకటి ఇస్తారన్న నమ్మకంతో మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. ఎట్లా అంటే బైబిల్లో మనకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం వచ్చి ఎట్లయితే ఆయన వస్త్రపు చెంగులు మాత్రం ముడితే నాకు స్వస్థత కలుగుతుందని నమ్మి ఎలా అయితే ఆమెకి మేలు దేవుడు దయచేశాడో అలాగే ఇక్కడ నేను ఒక రోజు చర్చిలో విన్నాను. ఇక్కడ మన మందిరంలో ఏదో ఒక పరిచయలాగా చిన్న పని చేసినా కానీ దేవుడు మనకి ఆశీర్వాదం దయచేస్తాడని విని ఒకరోజు ఏం చేశానంటే, దేవా నేను ఈరోజు ప్రభుత్వం అయిపోయిన తర్వాత చిన్న పనిలాగా ఆ పాత్రలన్నీ నేను పడతాను, అది సేకరించేసి చిన్న పని నేను మందిరంలో చేస్తే నాకు ఖచ్చితంగా జాబ్ ఇస్తానని ఆ రోజు ఒకరోజు మాత్రం ఇక్కడ మన చర్చలో ఆదివారం కూడా ప్రభుత్వం అయిన తర్వాత అన్నీ నేనే అది డస్ట్బిన్లో అవన్నీ సేకరించి చిన్న పనిలాగా చేశాను. అప్పుడు నేను మామూలుగా దేవుడు ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ జాబ్ ఇంకొకటి ఖచ్చితంగా తప్పకుండా ఇస్తాననేసి విశ్వాసంతో నేను నమ్మాను. అయితే దేవుడు నాకు 26th రిజల్ట్స్ వచ్చాయి. రికార్డ్ అసిస్టెంట్గా దేవుడు నాకు 3 జిల్లాలలో ఓపెన్ కేటగిరీలోనే దేవుడు జాబ్ చేశాడు. అందుకు మళ్ళీ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అది సంఘం అంతా కూడా నా కోసం చాలా ప్రేయర్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రికార్డ్ అసిస్టెంట్గా నాకు 3 జిల్లాలలో కడప, కృష్ణా, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో సెలెక్ట్ అయ్యాను. అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్లో కూడా ఎగ్జామినర్ అనే పోస్ట్ కూడా రిజల్ట్స్ వస్తాయి. అది కూడా దేవుడు ఖచ్చితంగా 100% నాకు దేవుడు దాంట్లో కూడా నా పేరు సెలెక్ట్ చేస్తాడని నేను నమ్ముతున్నాను. అందరి మట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సంఘం అందరికీ నా కోసం ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వాళ్ళకి కృతజ్ఞతలు